ఇంకొక పేరు చెప్తారు. ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీ బలోపేతం అవడానికి, టీఆర్ఎస్ పార్టీ నడవడానికి, టీఆర్ఎస్ పార్టీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం కాదు అయినది, టీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ ఉద్యమాన్ని చేసిన దాంట్లో ఈటల రాజేందర్ గారు కీలక పాత్ర వహించాడు. అప్పుడు వాళ్ళకి అధికారం లేదు, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు దగ్గర అధికారం లేదు, డబ్బులు లేవు. అలాంటి సమయంలో ఈటల రాజేందర్ గారు ఆయన వ్యాపారం సంబంధించిన డబ్బులు పెట్టి ఆ పార్టీని బలోపేతం చేసిండు. ఆ పార్టీ తరపున నిలబడ్డాడు, గెలిచిండు, సీనియర్ నాయకుడు, మంత్రిగా ఉన్నాడు. అటువంటి ఈటల రాజేందర్ను టీఆర్ఎస్ పార్టీ కోసము అహర్నిశలు కష్టపడి డబ్బు శ్రమ జనాన్ని కదిలించినటువంటి చరిత్ర ఉన్నటువంటి మొత్తమైన ఆ కేసీఆర్ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీకి సాక్రిఫై చేసిండు ఈటల రాజేందర్. అటువంటి పట్టపగలు టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి నెట్టేసి కేసులు పెట్టి రోడ్డు మీద వేసి బదనాం చేసి ఆయన రాజకీయాల్లో ఉండకుండా ఒక సందర్భంలో చేసినటువంటి చరిత్ర కేసీఆర్ కేటీఆర్ కుటుంబానికి.